Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. బ్లాక్ మెయిలింగ్ నటి కోసం ఐపీఎస్ అధికారుల్ని బలి చేసిన కూటమి సర్కార్. బ్లాక్ మెయిల్కు పాల్పడిన ముంబై నటి కాదంబరి జత్వానీ కోసం ఏకంగా ముగ్గురు ఐపీఎస్ అధికారుల్ని మరికొందరు కింది స్థాయి పోలీస్ సిబ్బందిపై కూటమి ప్రభుత్వం వేటు వేయడం చర్చనీయాంశమైంది. తాజాగా జత్వానీ కేసుకు సంబంధించి కోర్టులో సిఐడి సమర్పించిన అభియోగ పత్రంలో షాకింగ్ విషయాలు చోటు చేసుకున్నాయి. ముంబై నటి కాదంబరి జత్వానీ అనేక దఫాలు కుక్కల విద్యాసాగర్ను బెదిరించి భారీ మొత్తంలో డబ్బు లాక్కున్నట్టు చంద్రబాబు ఏలుబడిలో సిఐడి విచారించి తేల్చి చెప్పడం గమనార్హం. కూటమి ప్రభుత్వం వచ్చి రాగానే కాదంబరి జత్వానీ కేసును టేకప్ చేసింది. దీని వెనుక కుట్ర ఉందని అప్పట్లో వైఎస్ జగన్ మీడియా సమావేశంలో తీవ్ర ఆరోపణలు చేశారు. వైసీపీ హయాంలో కీలకంగా పనిచేసిన ముగ్గురు ఐపీఎస్ అధికారుల్ని సస్పెండ్ చేయడంతో పాటు ఒకరిద్దరిని జైలుకు కూడా పంపిన సంగతి తెలిసిందే. జత్వానీ కేసులో ప్రమేయం ఉందన్న కారణంతో సీనియర్ ఐపీఎస్ అధికారులైన మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు, విజయవాడ సిటీ మాజీ పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా, విజయవాడ మాజీ డీసీపీ విశాల్ గున్నీని కూటమి ప్రభుత్వం సస్పెండ్ చేసింది. నాడు వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ తప్పుడు ఫిర్యాదు ఆధారంగా తనపై అన్యాయంగా కేసు పెట్టారని, తన తల్లిదండ్రుల్ని అరెస్టు చేశారని జత్వానీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు విచారణ జరిపి డీజీపీకి నివేదిక అందజేశారు. ఐపీఎస్ అధికారులు అధికార దుర్వినియోగానికి పాల్పడినట్టు నివేదికలో పొందుపరిచినట్టు టీడీపీ అనుకూల మీడియా పెద్ద ఎత్తున కథనాలు వండివార్చింది. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిఐడి చివరికి విచారణలో షాకింగ్ అంశాలని నిగ్గు తేల్చింది. వైసీపీ నేత విద్యాసాగర్తో సన్నిహితంగా ఉన్న ఫోటోలను చూపి బ్లాక్ మెయిల్కు పాల్పడి అతని నుంచి 1.32 కోట్ల చొప్పున తీసుకున్నట్టు సిఐడి తేల్చింది. ఈ మేరకు న్యాయస్థానానికి నివేదించడం గమనార్హం. సన్నిహిత ఫోటోల్ని అడ్డుపెట్టుకుని విద్యాసాగర్ను బెదిరించి భారీ మొత్తంలో డబ్బు లాక్కున్న ముంబై నటి కోసం ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారుల్ని బలిపెట్టిన వైనం తీవ్ర చర్చనీయాంశమైంది. ఇలాంటి వాటికి రానున్న రోజులలో మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.